హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో హైడ్రా రైళ్లు పరిగెట్టిస్తుంది. వరుస కూల్చివేతలతో హడలెత్తిస్తుంది. ఎక్కడ అక్రమ నిర్మాణాలున్నా రాత్రికి రాత్రే సదరు ప్రాంతానికి వెళ్లి అక్రమ కట్టడాలన్నింటినీ కూల్చిపడేస్తుంది. ఇప్పటికే చాలా చోట్ల అక్రమ కట్టడాలను కూల్చివేసిన హైడ్రా నేడు భారీ కూల్చివేతలకు సిద్ధమైనట్లు ప్రచారం జరిగింది. నగరంలో 17 భారీ కట్టడాల కూల్చివేతలకు హైడ్రా సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేశాయి. భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతల ప్రక్రియ కొనసాగించబోతున్నట్లు వార్తలు బయటకొచ్చాయి. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నేడు భారీ కూల్చివేతలంటూ ప్రచారం ఫేక్ అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైడ్రా ఎవరికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు. కొన్ని సోషల్ మీడియా ఛానళ్లు హైడ్రాపై అవాస్తవ నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఇక ఈ విషయాన్ని మీడియా ప్రజలకు తీసుకెళ్లాలని కోరారు. హైడ్రా కూల్చివేతల గురించి అనవసర భయాలు పెట్టుకోవద్దని సూచించారు హైడ్రా కమిషనర్. అలాగే హైడ్రా భయంతో కుకట్పల్లిలో మహిళ బుచ్చమ్మ బలవన్మరణం చేసుకుందన్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు రంగనాథ్. మహిళ మృతిపై కుకట్పల్లి ఇన్స్పెక్టర్తో మాట్లాడినట్లు తెలిపారు. శివయ్య దంపతుల కూతుళ్లకు రాసిచ్చిన ఇల్లు కుకట్పల్లి చెరువుకు సమీపంలోనే ఉన్నప్పటికీ ఎఫ్టీఎల్ పరిధికి దూరంగా ఉన్నాయని తెలిపారు. కూల్చివేతల్లో భాగంగా తమ ఇల్లును కూలుస్తారనే భయంతో కూతుళ్లు బుచ్చమ్మను ప్రశ్నించారని, దీంతో మనస్తాపానికి గురైన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుంది అన్నారు. ఇక ఈ ఘటనతో హైడ్రాకు సంబంధం లేదన్నారు.